హలో అండి అందరికీ. అట్ల తద్ది రోజున మేము పూజ ఇలా చేసుకున్నాము. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక పీటను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేసి గౌరీదేవిని వినాయకుడిని పూలతో అలంకరించుకొని బెల్లం నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేశాము. నేను తద్ది తీర్చుకుంటున్నాను కనుక నాతో పాటు మా అమ్మగారు కూడా తద్ది ఉన్నారు. అందుకే 2 గౌరమ్మలు 2 వినాయకుల్ని పెట్టి నైవేద్యం పెట్టి పూజించుకున్నాము. సూర్యోదయానికి ముందే ఈ పూజను పూర్తి చేసి భోజనం స్వీకరించాలి. భోజనంలో కలగలుపు కూర, గోంగూర పచ్చడి, పప్పు, నెయ్యి, పులిహోర, అన్నం, పెరుగు ఇవి వేసుకుని భోజనం పూర్తి చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బంతిపూలు గుమ్మాలకు అలంకరించడానికి మనకు అందుబాటులో ఉండే పూలు ఆకులతో తోరాలు తయారు చేసుకోవాలి. కొత్తది ఒక తెల్ల దారపు బంతి తీసుకొని 11 పేటలు దారం పోస్తే ఒక తోరం అవుతుంది. అలాగా 10 తోరాలు చేసుకోవాలి. మెల్లో కట్టుకోవడానికి 5 తోరాలు, చేతికి కట్టుకోవడానికి 5 తోరాలు తయారు చేసుకుని ఉంచుకోవాలి. మా ఇంట్లో 2 గౌరమ్మలు పెట్టుకున్నాము కాబట్టి గౌరమ్మలకు మెల్లో కట్టుకోవడానికి 2 తోరాలు, చేతులకి 2 తోరాలు, మా అమ్మకి నాకు మెల్లో కట్టుకోవడానికి 2 తోరాలు, చేతులకు కట్టుకోవడానికి 2 తోరాలు, కాలువ దగ్గర గౌరమ్మ పూజకి 1 తోరం, మెల్లో కట్టుకోవడానికి 1 తోరం తీసుకువెళ్ళాలి. అందుకే 10 తోరాలు తయారు చేసుకున్నాము. చూశారు కదండి, ఈ విధంగా తోరాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అట్లు వేసుకోవాలి. 11 అట్లు కలిపి ఒక వాయనం అవుతుంది. నేను తద్ది తీర్చుకుంటున్నాను కనుక 5 వాయనాలు వేసుకోవాలి. ఇదే నాకు లాస్ట్ తద్దండి. ఈ తద్ది తీర్చుకుంటే తద్దులు తీరినట్టే నాకు. ఇలాగా 11 అట్లు కలిపి ఒక వాయనం కింద 5 వాయనాలు తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పాల తాలూకులు కూడా చేసామండి. మా వైపు పాల తాలూకులు చేస్తారు. ఆ వీడియో మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. సాయంత్రం అయిన తరువాత పొద్దున్న గౌరీదేవి దగ్గర పెట్టిన పూలు నైవేద్యం తీసేసి కొత్త పూలు పెట్టి పత్రులు పెట్టి దీపారాజునికి రెడీ చేసుకుని కింద ఒక శుభ్రమైన తుండు పరుచుకుని దానిపైన ఆనపు ఆకులు వేసి వాటిపైన వాయనాలు పెట్టుకోవాలి. వాయనాల పైన తాంబూలం, వక్క, పప్పు, బెల్లం పెట్టుకుని తోరాలు కూడా పెట్టుకోవాలి. ఇలా అంతా సిద్ధం చేసుకొని కాలువకు వెళ్ళి గౌరీదేవి పూజ చేసుకుని ఇంటికి వచ్చి దీపారాజన చేసుకోవాలి. వెళ్ళే ముందు తోరాలు చేతికి మెల్లో కట్టుకుని వెళ్ళాము. కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళతో శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేసుకుని దానిపైన పసుపు కుంకుమతో కూడా ముగ్గు పెట్టుకుని దానిపైన తమలపాకులు ఉంచి అక్కడ మట్టి గౌరమ్మని తీసుకొచ్చి పెట్టాలి. గౌరీదేవి మీద పసుపు, కుంకుమ, పువ్వులు, మనం తీసుకెళ్ళిన తోరాలు అక్కడ ఉంచి నైవేద్యం పెట్టి దీపారాజనకు రెడీ చేసుకోవాలి. దీపారాజన వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగిస్తే పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత దీపారాజన అగరబత్తులు పక్కన పెట్టి
మిగిలినవన్నీ ఇద్దరూ కలిసి 3 సార్లుగా కాలువలో కలపాలి. మాకు కాలువ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందండి, అందుకే వీడియో తీశాను. గుడి పక్కన ఇలా వెళ్తే మెట్లు ఉంటాయి. మెట్లు దిగితే కాలువ, అక్కడ పూజ చేసుకోవడమే. ఈ విధంగా అక్కడ పూజ చేసినవన్నీ 3 సార్లుగా గంగలో కలుపుతారండి. కలిపిన తర్వాత అక్కడ ప్లేస్ మొత్తం శుభ్రం చేసి నీళ్ళతో కడిగేసి శుభ్రం చేసి దేవుడి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పూజ చేసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగిస్తే పూజ పూర్తవుతుందండి. ముందే వాయినాలు తీసుకున్నాము. నేను మా అమ్మకి ఇచ్చాను. తర్వాత హారతి వెలిగించి దేవుడికి దండం పెట్టుకుని సాయంత్రం అవే వాయినాలు తింటామండి. అంతే అండి, మా వైపు పూజ ఇలా చేసుకుంటాం.